వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఆర్ఆర్సీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ కూడా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ వాజ్ రీసెంట్లీ స్టార్టెడ్ ఇన్ విచ్ సిటీ అని అడుగుతున్నారు. సో ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ని ఎక్కడ స్టార్ట్ చేశారు? లైక్ రోమా, రియో డి జెనారియోనా, ప్యారిస్సా, ఆమ్స్టర్డామా అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆమ్స్టర్డామ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇటీవల ఆమ్స్టర్డామ్లో మనకి ఈ 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో దీన్ని రూపొందించింది ఎవరు అంటే డచ్ కంపెనీ అయిన మ్యాక్స్ 3D. సో క్వీన్ మ్యాక్సిమా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇనాగ్రేట్ చేశారు. సో క్వశ్చన్ 3 రకాలుగా అడగచ్చు. ఎవరు రూపొందించారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎవరు ప్రారంభించింది మ్యాక్సిమా, అండ్ కంపెనీ వచ్చేటప్పటికి మనకి డచ్ మ్యాక్స్ 3D అనే కంపెనీ, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఆమ్స్టర్డామ్లో. 3D ప్రింటెడ్ హౌస్, 3D ప్రింటెడ్ టెక్నాలజీ, 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్, ఇవన్నీ కూడా ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాయి. సో భారతదేశానికి సంబంధించి 3D ప్రింటెడ్ హౌస్ అనేది ఐఐటి మద్రాస్ 5 రోజుల్లోనే మనకి నిర్మించి అండ్ దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది తమిళనాడులో. అది 3D ప్రింటెడ్ హౌస్కి సంబంధించింది. అలాగే ఇక్కడున్న ఆప్షన్స్కి కూడా ఒకసారి చూద్దాం. లైక్ రియో డి జెనారియో అని ఉంది కదా, సో ఇది మనకి ఎక్కడ ఉందంటే బ్రెజిల్లో ఉంది. ఇది కూడా మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అర్త్ సమిట్ అని చాలామంది చెప్తా ఉంటారు, భూధాత్రి సదస్సు అని చెప్పేసి. సో మొట్టమొదటి అర్త్ సమిట్ కానీ భూధాత్రి సదస్సుని కానీ రియో సమిట్ అని చెప్పేసి అంటారు. 1992 1992లో ఫస్ట్ టైం మనకి అర్త్ సమిట్ అనేది జరిగింది అండ్ అది రియోలో జరిగింది. రియో వచ్చేసి మనకి బ్రెజిల్లో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటాం, WFP. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే రోమ్లో. చాలా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం ఒకదాన్ని ఇంటర్ రిలేటెడ్ చేసి చదువుతున్నామో దానికి సంబంధించిన టాపిక్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రోమ్ ఉంది కాబట్టి నేను వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చెప్పాను. ఎందుకంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి 2020లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. నోబెల్ శాంతి బహుమతి 2020లో దేనికి వచ్చింది అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి వచ్చింది. రియో డి జెనారియో ఎక్కడుందంటే బ్రెజిల్లో. 1992లో అర్త్ సదస్సు అనేది రియోలో జరిగింది. దాన్ని రియో సమిట్ అని కూడా పిలుస్తారు. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మనకి ఆమ్స్టర్డామ్లో స్టార్ట్ అయింది. ఇంకా ప్యారిస్ వచ్చేటప్పటికి మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉందంటే మనకి ప్యారిస్లో ఉంది. ఇటీవల యునెస్కో తెలంగాణలోని రామప్పని అండ్ గుజరాత్లోని ధోలవీరా అనే ప్రాంతాన్ని మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది ప్రపంచ వారసత్వపు ప్రదేశాలుగా. దీంతో యునెస్కో భారతదేశంలో రికగ్నైజ్ చేసిన ప్రపంచ వారసత్వపు ప్రదేశాలు ఎన్ని అంటే 40. మరి ప్రపంచంలో టోటల్గా ఎన్ని అంటే 1130. ఇండియాలో 40 అండ్ ప్రపంచంలో 1130. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ రోమ్లో ఉంది. నోబెల్ శాంతి బహుమతి దేనికి వచ్చింది అంటే 2020లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఇది కొంత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, దీని గురించి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, తాల్ వాల్కెనో విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ లొకేటెడ్ ఇన్. సో ఇక్కడ ఇది డ్రై టాపిక్గా చెప్పొచ్చు జనరల్గా చెప్పాలంటే. ఎందుకంటే మనకి కొన్ని అగ్నిపర్వతాలు చాలా గుర్తుంటాయి, మౌంట్ యాట్నా, మౌంట్ విసూవియస్. సో ఇలాంటివి జనరల్గా మనకి నార్మల్గా తెలిసింది పర్వతాలు అనగానే హిమాలయాలు తెలుసు, నీలగిరి తెలుసు. సో దాని తర్వాత అరావళి బాగా ఎక్కువగా తెలుసు. కాకపోతే ఇప్పుడున్న జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే కొన్ని డిఫరెంట్ వాల్కెనోస్ని కూడా అడుగుతున్నారు. ఖండాలలో కానీ దేశాలలో కానీ ఏవైనా అగ్నిపర్వతాలు వార్తల్లో ఉంటే, లేదా ఏవన్నా అగ్నిపర్వతాలు వాట్ ఎవర్ ద వాల్కెనోస్ ఆర్ దేర్, ఆ వాల్కెనోస్ ఎక్స్ప్లోడ్ అయితే, ఎరప్ట్ అయితే, పేలితే అలాంటి టైంలో అడగడం జరుగుతుంది. కాబట్టి కొన్ని అగ్నిపర్వతాలు రీసెంట్ సమయాల్లో ఎక్కడ పేలాయి, ఎక్కడ ఎక్స్ప్లోడ్ అయ్యాయి, లేదా ఏదైనా దానికి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగిందా, అండ్ జీకే పరంగా కొన్ని వాటిని ఏదైతే పేర్లతో పిలుస్తారో లైట్ హౌస్ ఆఫ్ స్ట్రాంబోలి అని, ఇలా కొన్ని పేర్లని, కొన్ని కరెంట్ అఫైర్స్లోవి, కొన్ని ప్రాముఖ్యత గలవి మీకు మోస్ట్లీ ఒక 10 to 15 వాల్కెనోస్ వస్తాయి.
ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఈ టాపిక్లో ఏ క్వశ్చన్ అయినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ తాల్ వాల్కెనో అనేది రీసెంట్గా ఎరెప్ట్ అయ్యింది ఈ సంవత్సరంలో, అందుకని న్యూస్లో ఉంది. ఇది ఎక్కడికి సంబంధించింది అంటే ఫిలిప్పైన్స్కి సంబంధించింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఫిలిప్పైన్స్ కంట్రీలో మనకి తాల్ వాల్కెనో అనేది ఎరెప్ట్ అయ్యింది. అలాగే ఎక్కువగా మనకి దగ్గరలో ఉన్న కంట్రీ ఏది అంటే ఇండోనేషియా. ఇది ఎక్కువగా వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది అగ్నిపర్వతాల వల్ల, సంవత్సరంలో ఒక్కసారైనా సరే. సో దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ అగ్నిపర్వతంగా దేన్ని చెప్పొచ్చు అంటే మౌంట్ క్రాకటోవా అనే అగ్నిపర్వతాన్ని చెప్పొచ్చు. మౌంట్ క్రాకటోవా న్యూస్లో ఉంటే అది పేలిందా, యాక్టివా, లేకపోతే ఎక్స్టింక్టా, డోర్మెంటా, అదే మనకు అనవసరం. ఆర్ఆర్సీ లాంటి ఎగ్జామ్లో గనక ఒకవేళ కాంబినేషన్ క్వశ్చన్స్ పడితే మౌంట్ క్రాకటోవా ఇట్ ఈస్ మ్యాచ్డ్ పర్ఫెక్ట్లీ విత్ ఇండోనేషియా. ఒకవేళ ఇండోనేషియా లేకపోతే యాక్టివా లేకపోతే ఎక్స్టింక్టా అనేది తర్వాత పెట్టుకోండి. ఇండోనేషియాకి ది బెస్ట్ మ్యాచ్ ఏదంటే మౌంట్ క్రాకటోవాకి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక వాల్కెనో ఉంది మనకి సీనాబంగ్ అని చెప్పేసి, మౌంట్ సీనాబంగ్. సో ఇది కూడా రీసెంట్గా 2020లోనే ఎరెప్ట్ అయింది, ఈ అగ్నిపర్వతం పేలింది. ఇది కూడా మనకి ఇండోనేషియాకి సంబంధించింది. అండ్ దాని తర్వాత భారతదేశానికి సంబంధించిన అగ్నిపర్వతంగా దేన్ని గుర్తుపెట్టుకుంటారంటే బ్యారెన్. ఇది అండమాన్ అండ్ నికోబార్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ జపాన్ అండ్ ఫిలిప్పైన్స్ ఈ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఒకసారి చూద్దాం. ఫిలిప్పైన్స్ ఇటీవల న్యూస్లో ఉంది, దానికి కారణం గోల్డ్ రైస్ అని చెప్పచ్చు. మనం జనరల్గా బాస్మతి రైస్ వింటాం, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైసెస్ ఇండియాలో ఉన్నాయి. అయితే ఈ రైస్లోనే ఒక వెరైటీని గోల్డెన్ రైస్ అని చెప్పి పిలుస్తారంట. ప్రపంచంలో గోల్డెన్ రైస్ని పండించడానికి యాక్సెప్ట్ చేసినవి ఇటీవల రెండే కంట్రీలు, ఒకటి బంగ్లాదేశ్ అండ్ రెండోది వచ్చేసి మనకి ఫిలిప్పైన్స్. అందుకని చెప్పేసి ఫిలిప్పైన్స్ న్యూస్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జపాన్. సో జపాన్లో మనకి ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ అనేవి జరుగుతున్నాయి. జపాన్ యొక్క రాజధాని టోక్యోకి దగ్గరలో మనకి ఒక అగ్నిపర్వతం ఉంది. సో దాని పేరు వచ్చేసి ఫిజీ అగ్నిపర్వతం. సో ఫిజీ వాల్కెనో జపాన్ ఏరియా, మౌంట్ క్రాకటోవా ఇండోనేషియా, ఫిలిప్పైన్స్కి సంబంధించి తాల్ వాల్కెనో, ఇండియాకి సంబంధించి బ్యారెన్ వాల్కెనో. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి ఏది అంటే దట్ ఈస్ ఆఫ్రికా. ఇక్కడ ఇథియోపియా అని ఉంది కదా, ఇథియోపియా, ఎరిత్రియా, ఇవన్నీ కూడా మనకి ఆఫ్రికన్ ఖండానికి సంబంధించిన కంట్రీలు. ఆఫ్రికన్ కాంటినెంట్లోనే చాలా ఇంపార్టెంట్ వాల్కెనోగా మనం దేన్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటే కిలిమంజారో. సో కిలిమంజారో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వాల్కెనో ఇన్ ఆఫ్రికా. ప్రస్తుతం చాలా సంవత్సరాల నుంచి ఇది ఎరెప్ట్ అవ్వట్లేదు, ఇది కామ్గానే ఉంది, ఆఫ్రికాలో ఉంది. సో ఇవి కొన్ని అగ్నిపర్వతాల గురించి. నెక్స్ట్ వన్, జలియన్ వాలాబాగ్ మాస్కర్ ఈవెంట్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్. సో ఇది తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. జలియన్ వాలాబాగ్ అనగానే సో వెంటనే మీరు ఆన్సర్ పెట్టాల్సింది 1919లో మనకి జలియన్ వాలాబాగ్ ఘటన జరిగింది. 2019కి ఈ ఘటన జరిగి 100 years అవుతున్న సందర్భంగా అమృత్సర్లో పలు కార్యక్రమాల్ని కూడా గవర్నమెంట్ చేపట్టింది. అయితే ఈ రిలేటెడ్ ఏంటో చూద్దాం. మనకి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది రౌలత్ చట్టం. సో రౌలత్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1919లోనే వచ్చింది. గాంధీజీ ఈ రౌలత్ యాక్ట్ని ఏమని పిలిచారు అంటే బ్లాక్ యాక్ట్ అని పిలిచారు. సో దాని తర్వాత దీనిని నిరసిస్తూ మనకి పంజాబ్లోని అమృత్సర్ అనే ప్రాంతంలో 2 వ్యక్తులు నిరసన ప్రదర్శించారు అండ్ పలు పోరాటాలు చేశారు. వాళ్ళలో ఒకరిని కిచ్లు అని చెప్పచ్చు, సైఫుద్దీన్ కిచ్లు, అండ్ ఇంకొకరు వచ్చేసి మనకి సత్యపాల్ అనే పర్సన్. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం వల్ల అమృత్సర్లో మనకి ఒక మీటింగ్ని కండక్ట్ చేశారు. ఆ మీటింగ్ 1919లో జరిగింది. అది జలియన్ వాలాబాగ్కి దారితీసింది. జలియన్ వాలాబాగ్లో మనకి ఎవరు ఉన్నారంటే జనరల్ ఓ డయ్యర్ మనకి మెయిన్గా ఉన్నారు. ఈ ఘటనకి అంతటికి సంబంధించి గవర్నమెంట్ వేసిన అంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వేసిన కమిషన్ని ఏమని పిలుస్తాము అంటే హంటర్ కమిషన్ అని చెప్పి పిలుస్తాం. ఈ హంటర్ కమిషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. 1920లో ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ 18th centuryలో ఒకటి ఉంది. 1852 ఆ టైంలో ఒక హంటర్ కమిషన్ ఉంది. 1920లో ఒక హంటర్ కమిషన్ ఉంది. మొట్టమొదటి హంటర్ కమిషన్ని విద్యా వ్యవస్థ కోసం బ్రిటిషర్స్ ఏర్పాటు చేశారు. 1920లో హంటర్ కమిషన్ని జలియన్ వాలాబాగ్ ఘటన గురించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ డిఫరెన్స్ మొత్తం. ఇది రౌలత్ చట్టాన్ని బ్లాక్ చట్టం అని గాంధీ అన్నారు. రౌలత్ చట్టంలో ఏంటి అంటే ఎవరినైనా సరే విచారణ లేకుండా అదుపులోకి తీసుకోవచ్చు బ్రిటిషర్స్. అండ్
అండ్ దీనిని నిరసించింది సత్యపాల్ కిచ్లు. అండ్ వాళ్ళని అరెస్ట్ చేశాక జలియన్ వాలాబాగ్ ఘటన జరిగింది, చాలామంది చనిపోవడం జరిగింది. దాంతో మనకి జనరల్ ఓడయ్యర్ని నిరసిస్తూ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. హంటర్ కమిషన్ని ఏర్పాటు చేశారు. సో ఇవి మీరు 1919 సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. మరి 1920 టైంలో ఏం స్టార్ట్ అయింది అంటే మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1920లో స్టార్ట్ అయిందిగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ఆగిపోయింది అంటే మనకి 1922 ఫిబ్రవరి 1922 ఫిబ్రవరిలో చౌరా చౌరీ అనే ఘటన వల్ల ఇది ఆగిపోయిందిగా గుర్తుపెట్టుకోవాలి. చౌరా చౌరీలో ఎంతమంది పోలీసులు చనిపోయారంటే 22 మెంబర్స్ చనిపోయారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ లాంచ్డ్ ద అటానమస్ లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్ నేమ్డ్ సీ బ్రేకర్. సో సీ బ్రేకర్ అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ కంట్రీస్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ సంస్థ రాఫెల్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సీ బ్రేకర్ అనే ఒక మిసైల్ని టెస్ట్ చేసింది. ఇదే మనకి లాంగ్ రేంజ్ మిసైల్గా ఆ కంట్రీ యొక్క మిసైల్గా కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇటీవల ఇజ్రాయెల్ యొక్క నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు అని అడిగితే నాఫ్టైల్ బెనెట్ అనే పర్సన్ మనకి ఇజ్రాయెల్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈ సీ బ్రేకర్ అనే మిసైల్ ఇజ్రాయెల్కి సంబంధించింది అయితే చైనా యొక్క ఏ రాకెట్ ఇటీవల విఫలమైంది అని అడగచ్చు. లాంగ్ మార్చ్ 5B, దీనివల్ల చాలా ప్రపంచాలు ప్రాబ్లమ్ని ఫేస్ చేశాయి, చాలా రిస్క్లో ఉన్నట్టుగా అప్పుడు మనకి వార్తలు కూడా వచ్చాయి. లాంగ్ మార్చ్ 5B, సో ఇది సేఫ్గానే ల్యాండ్ మీదకి ల్యాండ్ అయిపోయింది, క్రాష్ అయింది. లాంగ్ మార్చ్ 5B అనేది చైనాకి సంబంధించింది. అండ్ ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సౌత్ ఏషియన్ స్పోర్ట్స్ కౌన్సిల్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇయర్ అని అడుగుతున్నారు. సో మనకి సౌత్ ఏషియన్ స్పోర్ట్స్ కౌన్సిల్, దక్షిణ ఆసియా క్రీడా మండలి, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే కువైట్లో ఉంది. సో కువైట్ కేంద్రంగా ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1983లో ఏర్పడింది. 1983లో మనకి ఏషియన్ స్పోర్ట్స్ కౌన్సిల్ అనేది కువైట్ కేంద్రంగా ఏర్పడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ హ్యాస్ ద ఫస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఉన్నారు, దాని తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత వైస్రాయ్. సో ఇలా ఒక్కొక్కరుగా ఏర్పడ్డారు. ఇవన్నీ ఏర్పడడానికి మెయిన్ కారణం ఏంటి అంటే 1757 1757లో మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ లేదా ప్లాసీ యుద్ధం అనేది జరిగింది. ఈ ప్లాసీ యుద్ధంలో సిరజుద్దౌలాతో అపోనెంట్గా ఉన్నది ఎవరు అంటే బ్రిటిషర్స్. సో బ్రిటిషర్స్ తరపున పాల్గొన్నది ఎవరు అంటే మనకి రాబర్ట్ క్లైవ్గా చెప్పొచ్చు. దాని తర్వాత 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనే యుద్ధం జరిగింది. ఈ రెండిటి వల్ల కూడా మనకి ఆల్మోస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండైరెక్ట్గా భారతదేశంలో రూల్ చేయడం అనేది స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. అలా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా భారతదేశంలో మొట్టమొదటిగా ఉన్నది ఎవరు అంటే వాన్ హేస్టింగ్స్గా చెప్పొచ్చు. సో వాన్ హేస్టింగ్స్ మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉన్నారు. దాని తర్వాత గవర్నర్ ఆఫ్ జనరల్ ఆఫ్ బెంగాల్ యొక్క పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద చేంజ్ చేసింది. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మొట్టమొదటిగా ఉన్నది ఎవరు అంటే మనకి విలియం బెంటిక్గా చెప్పొచ్చు. సో విలియం బెంటిక్ టైంలోనే 1829లోనే సతీ చట్టం కూడా ఇండియాలో అమల్లోకి వచ్చింది రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క కృషితో. దాని తర్వాత 1857 1857లో మనకి సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనివల్ల గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవిని తీసేసి వైస్రాయ్ అనే పదవిని తీసుకొచ్చారు. ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా కూడా ఎవరు అంటే మనకి లార్డ్ క్యానింగ్గా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ వన్. సో లార్డ్ క్యానింగే మనకి ఇండియాలో ఈ తుపాకీలు లేకపోతే తూటాలు ఏవైతే ఉన్నాయో రైఫిల్ చట్టం దాన్ని ప్రవేశపెట్టింది కూడా లార్డ్ క్యానింగే. అండ్ ద నెక్స్ట్ వన్, లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఉన్నది ఎవరు అంటే మనకి మౌంట్ బ్యాటన్గా చెప్పొచ్చు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని. ఒకసారి మళ్ళీ చూద్దాం. 1757లో మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది. సిరజుద్దౌలా బ్రిటిషర్స్ తరపున రాబర్ట్ క్లైవ్ నేతృత్వం వహించారని చెప్పొచ్చు. 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. ఈ రెండింటి తర్వాత నిజామత్ దీవానీ అనే రైట్స్ మనకి బెంగాల్, బీహార్, ఒడిశా నుంచి బ్రిటిషర్స్ చేతుల్లోకి వెళ్ళాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి రూల్ చేయడం స్టార్ట్ చేసింది. అలా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని స్టార్ట్ చేసింది. దానికి మొట్టమొదటిగా ఉన్నది వారెన్ హేస్టింగ్సే. దాని తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది. ఫస్ట్ వన్ విలియం బెంటిక్ ఉన్నారు, లాస్ట్ వన్ లార్డ్ క్యానింగ్ ఉన్నారు. దాని తర్వాత వైస్రాయ్ అనే పదవిని తీసుకొచ్చింది. ఫస్ట్ వైస్రాయ్గా లార్డ్ క్యానింగ్ ఉంటే లాస్ట్ వైస్రాయ్గా మౌంట్ బ్యాటన్ ఉన్నారు.
Next one, Apple introduced the iPad as a multimedia device in the which year? సో మనకి యాపిల్ ఐప్యాడ్ని మల్టీమీడియా డివైస్గా ఏ ఇయర్లో పరిచయం చేసింది అని అడుగుతున్నారు. 2008, 2009, 2010, 2011. ఇట్ ఈస్ ఇన్ 2010. 2010లో మనకి యాపిల్ ఐప్యాడ్ మల్టీమీడియా డివైస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్త్ సౌత్ గ్యాస్ ప్రాజెక్ట్ ఈజ్ అ గ్యాస్ పైప్ లైన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద విచ్ ఆఫ్ ద టూ కంట్రీస్? మనకి నార్త్ సౌత్ అనే గ్యాస్ పైప్ లైన్ ఏ రెండు కంట్రీస్కి మధ్య అగ్రిమెంట్ అని అడుగుతున్నారు. లైక్ ఇండియా రష్యా, యుఎస్ఏ కెనడా, ఇండియా అండ్ ఇరాన్, పాకిస్తాన్ అండ్ రష్యా. సో ఆన్సర్ వచ్చేసి మనకి పాకిస్తాన్ అండ్ రష్యా. పాకిస్తాన్ అండ్ రష్యాకి సంబంధించిన మెయిన్గా మనం ఏం చెప్పొచ్చు అంటే నార్త్ సౌత్ గ్యాస్ లైన్ ప్రాజెక్ట్ కింద దీన్ని చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. Next one, India has obtained a commercial offer for delivery of MiG-29 fighters from which country? So MiG-29 అనేది ఇండియా ఎక్కడి నుంచి తీసుకుంది? ఫస్ట్ ఆప్షన్లో మనకి యుఎస్ఏ అనేది ఉంది. సో యుఎస్ఏ నుంచి ఇండియా ఏం తీసుకుంది అంటే P-8I అనే ఒక యాంటీ వార్ఫేర్ సబ్మెరైన్ ఏదైతే ఉందో యాంటీ వార్ఫేర్ సబ్మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్ P-8I అంట. దీనిని మనం యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. దాని తర్వాత MH-60R అనే ఒక యుద్ధ విమానాల్ని కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది ఈ రెండింటిని కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జపాన్ ఉంది. జపాన్ నుంచి మనం ఏమీ కన్సిడర్ చేయలేదు. అండ్ ద నెక్స్ట్ వన్ రష్యా అండ్ ఇజ్రాయెల్. సో మనం రష్యా నుంచి తీసుకోవడం జరిగింది MiG-29 అనేదాన్ని. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రాఫెల్ అని చెప్పేసి ఉంది. సో రాఫెల్ యుద్ధ విమానాల్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే దట్ ఈస్ అ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు. అండ్ నెక్స్ట్ రష్యాకి ఇండియాకి మధ్య ఉండే యుద్ధ విన్యాసాన్ని ఏమని చెప్పి పిలవచ్చు అంటే ఇంద్ర. అండ్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కూడా యుద్ధ అభ్యాసు వజ్రప్రహార అనే యుద్ధ విన్యాసాలు యుఎస్ఏకి సంబంధించినవి. అవి యుద్ధ విన్యాసాలు, ఇవి మిసైల్స్ అన్నమాట. అలాగే ఇవన్నీ మనం ఆ కంట్రీస్ నుంచి తీసుకుంటే ఇండియా నుంచి ఏం డెవలప్ చేసాము అంటే ఆకాష్. ఇది మన సొంత టెక్నాలజీతో మనం డెవలప్ చేసుకున్న సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. నాగ్ ఇది ఒక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటాం. ఇది కూడా మనమే డెవలప్ చేసుకున్నాం. అలాగే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఇది కూడా మనమే డెవలప్ చేసుకున్నాం. దీంతో పాటు ఒక హెలికాప్టర్ని కూడా డెవలప్ చేసాం, దాని పేరు ధ్రువ్. ఇంకొక ఫ్లైట్ని కూడా డెవలప్ చేసాం, దాని పేరు తేజస్. తేజస్ కానీ, ధ్రువ్ కానీ, ఆకాష్ కానీ, నాగ్ కానీ ఈ పేర్లు ఏమన్నీ కనిపించినా సరే ఇది ఏ టెక్నాలజీ, ఏ కంట్రీ యొక్క టెక్నాలజీతో నిర్మించబడ్డాయంటే ఇండియానే. కాకపోతే P-8I MS-60R ఫ్రమ్ యుఎస్ఏ, రాఫెల్ ఫ్రమ్ ఫ్రాన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి MiG-29 అనేది రష్యా నుంచి. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ వాట్ వాజ్ ద రియల్ నేమ్ ఆఫ్ ద ఇండియన్ డైరెక్టర్ గురుదత్? సో గురుదత్ అని పిలువబడే ఇండియన్ డైరెక్టర్ యొక్క రియల్ నేమ్ ఏంటని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి వసంత కుమార్ శివశంకరన్ పదుకోనే. ఈయన బెంగళూరుకి సంబంధించిన పర్సన్ అండ్ కన్నడలో పలు సినిమాల్ని తీసిన పర్సన్, హిందీలో పలు సినిమాలు తీశారు. సో వసంత్ కుమార్ శివశంకరన్ పదుకోనే ఫ్రమ్ బెంగళూరు. ఈ ఫేమస్ డైరెక్టర్ని గురుదత్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ యూనియన్ టెరిటరీ టు అచీవ్ 100% ఫస్ట్ డోసేజ్ కవరేజ్ ఫర్ COVID-19? సో యాక్చువల్గా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్లో COVID-19 వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు చాలా అనుమానాలు వచ్చాయి, మిత్స్ ఉన్నాయి, చాలామంది ముందుకు రాలేదు. బట్ కొన్ని ప్రాంతాలలో చాలామంది వాలంటీర్స్ తెగించి ఆ ప్రాంతానికి వెళ్ళి వ్యాక్సినేషన్ కూడా ఇచ్చారు. భారతదేశంలో ఫస్ట్ విలేజ్ కంప్లీట్గా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నది ఏది అంటే హ్యామ్లెట్. సో ఈ హ్యామ్లెట్ అనే విలేజ్ మనకి ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. అండ్ 100% వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అయింది, ఫస్ట్ విలేజ్ కింద రికార్డ్ అయింది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా ప్రాంతం దగ్గర ఉందంటే ఇది. ఇక్కడికి వెళ్ళడం అనేది చాలా కష్టం, మనకి వెహికల్ యాక్సెస్ ఉండవు, కొంత దూరం నడిచి వెళ్ళాలి, కొంత దూరం వాటర్లో ట్రావెల్ చేసి వెళ్ళాలి. అలా అక్కడికి మెడికల్ వర్కర్స్, మన డాక్టర్స్ వెళ్ళి అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. దట్ ఈస్ అబౌట్ ద హ్యామ్లెట్ స్టోరీ, ద ఫస్ట్ విలేజ్ ఇన్ ఇండియా విచ్ కంప్లీటెడ్ 100% ఆఫ్ కోవిడ్ వ్యాక్సినేషన్. దాని తర్వాత ఏ యూనియన్ టెరిటరీ, ఏ స్టేట్ 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి లడాక్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటీవల లడాక్ యూనియన్ టెరిటరీలో, ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 100% వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. అలాగే కోవిడ్ కోసం చాలా మంది కూడా మనకి క్యాంపెయిన్స్ నిర్వహించారు. ఒకటి వచ్చేసి మనకి జహా ఓట్ వహా వ్యాక్సిన్. జహా ఓట్ వహా వ్యాక్సిన్ అనే క్యాంపెయిన్ ఎవరు నిర్వహించారు అంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారు నిర్వహించడం జరిగింది.
నెక్స్ట్ జాన్ హైతో జహాన్ హై అనే క్యాంపెయిన్ని మనకి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ గారు నిర్వహించడం జరిగింది. అలాగే ట్రైబల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం అర్జున్ ముండా ఒక క్యాంపెయిన్ని నిర్వహించడం జరిగింది. ఇలా పలు మినిస్టర్లు కానీ పలు చీఫ్ మినిస్టర్స్ కానీ కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్స్ నిర్వహించారు. ట్రైబల్స్ కోసం అర్జున్ ముండా అండ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ అండ్ నెక్స్ట్ మనకి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మైనారిటీ శాఖ వ్యవహారాల శాఖ మంత్రి జాన్ హైతో జహాన్ హై అనే వ్యాక్సినేషన్ కోవిడ్-19 క్యాంపెయిన్స్ని నిర్వహించడం జరిగింది. అలాగే లడాక్ యొక్క గవర్నర్గా ఇప్పుడు ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఎవరు అంటే మనకి ఆర్కే మాథూర్ గారుగా చెప్పొచ్చు. అలాగే లడాక్లో ఒక స్కీమ్ని కూడా స్టార్ట్ చేశారు ఇటీవల, దాని పేరు ఎన్ట్యాబ్ అనే స్కీమ్ని స్టార్ట్ చేశారు. సో ఎవరైతే పిల్లలు చదువుకోలేరు, స్మార్ట్ గ్యాడ్జెట్స్ని ఎఫర్ట్ చేయలేరో అలాంటి వాళ్ళ కోసం దాదాపుగా 12,300 మంది పిల్లలు లబ్ధి పొందేలాగా ఎన్ట్యాబ్ అనే స్కీమ్ని ఇటీవల లడాక్లో ప్రారంభించడం జరిగింది. అలాగే లడాక్లో ఘర్షణ ప్రాంతమైన గాల్వాన్ వ్యాలీ అనేది లొకేట్ అయ్యింది. గాల్వాన్ లోయ, గాల్వాన్ వ్యాలీ అనేది మనకి ఎక్కడ ఉందంటే లడాక్లో ఉంది. సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ గాల్వాన్ ఘర్షణ జరిగి 1 year అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఇందాకే చెప్పాను బ్యారెన్ అగ్నిపర్వతం అనేది మనకి ఎక్కడ ఉంది అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. సో అది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే గోవాకి ఇటీవల నూతన గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే శ్రీధరన్ పిల్లై గారు. సో శ్రీధరన్ పిల్లై గోవాకి గవర్నర్గా నూతన గవర్నర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఇంపోర్టర్ ఆఫ్ అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా జూట్లో కూడా ఇండియా వన్ ఆఫ్ ద టాప్గా ఉంది. సో జూట్ మనకి ఏ స్టేట్లో బాగా పండుతుంది అంటే వెస్ట్ బెంగాల్ ఏరియా. సో జూట్ని గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. జనపనార అంటాం కదా, గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి జూట్ని పిలుస్తారు. గ్రీన్ గోల్డ్ అని చెప్పేసి బ్యాంబోని పిలుస్తారు. బ్లాక్ గోల్డ్ ఇలా ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో ఇవన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ గోల్డ్ వచ్చేసి బ్యాంబూ అండ్ గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి జూట్ని పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పల్సెస్, షుగరు, సాల్ట్ ఉన్నాయి. నెక్స్ట్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దేన్ని పిలుస్తారంటే యూపీ. ఉత్తరప్రదేశ్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. వీట్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పి దేన్ని పిలుస్తారు అంటే పంజాబ్. సో పంజాబ్ని వీట్ బౌల్ ఆఫ్ ఇండియా, ఉత్తరప్రదేశ్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా, గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి జూట్ని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు పల్సెస్ ప్రొడక్షన్లో టాప్లో ఉన్నది అంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్గా ఇండియా దేంట్లో ఉంది అంటే పల్సెస్లో ఆప్షన్ ఏ. పండించే విషయంలో కానీ, అమ్మే విషయంలో కానీ, దిగుమతి చేసుకునే విషయంలో కానీ వీటన్నిటిలో కూడా మనకి పల్సెస్ దాంట్లో టాప్ పొజిషన్లో ఉంది ఇండియా అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే వీట్ విషయానికి వస్తే వీట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్లో ప్రపంచంలో టాప్ కంట్రీగా ఉన్నది చైనా అండ్ సెకండ్ కంట్రీగా ఉన్నది ఇండియా. అదే కనుక ప్రత్తి లేదా కాటన్ విషయానికి వస్తే టాప్ కంట్రీగా ఉన్నది ఇటీవల ఇండియా ప్లేస్ చేసుకుంది దీన్ని అండ్ సెకండ్ వచ్చేసి చైనా ఉన్నాయి. సో కాటన్ విషయంలో ప్రపంచంలో టాప్లో ఇండియా ఉంది, సెకండ్ చైనా ఉంది అండ్ వీటిలో ఫస్ట్లో చైనా ఉంది, సెకండ్ ఇండియా ఉంది. సో ఇవి కొన్ని మీరు గుర్తుపెట్టుకోదగ్గవి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ బాక్స్వా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ రీజియన్ విచ్ వాజ్ మేకింగ్ న్యూస్ రీసెంట్లీ ఫర్ ఏ ప్రపోజ్డ్ డైమండ్ మైన్ ఇన్ విచ్ స్టేట్. సో మనకి ఈ బాక్స్వా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ రీజియన్ అనేది ఇటీవల న్యూస్లోకి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే మనకి డైమండ్ మైన్స్ అనేవి దీనికి దగ్గరలో ఉన్నాయి. ఆ వాటర్ ఫెసిలిటీ, వాటర్ కోసం అని చెప్పేసి అక్కడ మైనింగ్ యాక్టివిటీస్ జరుగుతాయి. వీటన్నిటి వల్ల కూడా ఇవన్నీ న్యూస్లోకి రావడం జరిగింది ఈ ప్లేస్లో. సో ఇవి ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. జనరల్గా మీరు భారతదేశం అండ్ డైమండ్స్ అనగానే ఫస్ట్ మీ దృష్టిలోకి తీసుకురావాల్సింది మధ్యప్రదేశ్ని. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ వజ్రగనులు లేదా లార్జెస్ట్ డైమండ్ మైన్స్ అనేవి పన్నా ఇన్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్కి సంబంధించి మీరు పన్నా అనే ప్లేస్ని గుర్తుపెట్టుకోవచ్చు. పన్నా బయోస్పియర్ ఉంది, పన్నా వజ్రగనులు ఉన్నాయి, ఇవన్నీ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అయితే మధ్యప్రదేశ్కి సంబంధించిన బాక్సావా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ రీజియన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. దేనికోసం అంటే అక్కడ ఒక డైమండ్ మైన్ని ప్రపోజ్ చేశారు. ఆ డైమండ్ మైన్ని కనుక వెలికి తీయాలంటే చాలా వాటర్ని కన్జ్యూమ్ చేయాల్సి వస్తుందంట. దానివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ అటవీకి సంబంధించిన మిగతా విషయాలు కానీ దెబ్బతింటాయి అని చెప్పేసి అక్కడ ప్రొటెక్షన్స్ జరుగుతున్నాయి.
అండ్ ద నెక్స్ట్ వన్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్ ఉన్నాయి. సో ఇటీవల మనకి న్యూస్లోకి వచ్చింది ఏది అంటే జార్ఖండ్. ఎందుకంటే జార్ఖండ్లో మనకి జంషెడ్పూర్ అని చెప్పేసి ఉంది. సో మనకి స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దాన్ని పిలుస్తారు. అలాగే టిస్కో, టాటా ఐరన్ స్టీల్ కంపెనీ అనేది ఫస్ట్లో జార్ఖండ్లోనే స్టార్ట్ అయింది. అలా టిస్కోకి కానీ లేకపోతే ఈ స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాకి కానీ కాంట్రిబ్యూట్ చేసిన మనకి ఎవరైతే టాటా ఉన్నారో, సో ఆయనకి జేఆర్డి టాటా, సో ఆయనకి ప్రపంచంలోనే ది బెస్ట్ ఫిలంథ్రోపిస్ట్ అవార్డు అనేది వచ్చింది. ఈ సంవత్సరం ది బెస్ట్ ఫిలంథ్రోపిస్ట్ అవార్డు అనేది టాటా గారికి రావడం జరిగింది, జేఆర్డి టాటాకి. ఆయన కాంట్రిబ్యూషన్తోనే జార్ఖండ్లో మొట్టమొదటిసారిగా టాటా ఐరన్ స్టీల్ కంపెనీ టిస్కో అనే దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో అలా జార్ఖండ్ మనకి న్యూస్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ ఈజ్ లొకేటెడ్. సో వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందని అడుగుతున్నారు, వాషింగ్టన్, అండ్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ యూఎస్ఏగా చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క హెడ్ క్వార్టర్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకి యూఎస్ఏలోనే ఉన్నాయి. సో ఆప్షన్ బిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి చాలా అన్నీ కూడా యూరోపియన్ లేదా యూఎస్లోనే ఎక్కువగా ఉన్నాయి. లైక్ ఒకటి లండన్ కావచ్చు, సో లండన్ కేంద్రంగా పలు సంస్థలు ఉన్నాయి. నెక్స్ట్ న్యూయార్క్ కావచ్చు, న్యూయార్క్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా యుఎన్ రిలేటెడ్ సంస్థలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ లండన్ కేంద్రంగా కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ప్యారిస్ కేంద్రంగా కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకసారి వాటిని రిఫర్ చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యంగెస్ట్ మౌంటైన్ ఆఫ్ ఇండియా. సో జనరల్గా చూసుకుంటే మనకి ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఆఫ్ ఇండియా అన్నీ కూడా ఎక్కడ ఏర్పడతాయి అంటే ఫస్ట్ సౌత్ ఇండియా వైపు. సో ఫస్ట్ మొట్టమొదటిగా ఏర్పడిన పర్వతాలు ఏవి అంటే మనకి ఆరావళి పర్వతాలుగా చెప్తా. దట్ ఈజ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. భారతదేశంలోనే అతి పురాతన పర్వతాలు, ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియాగా ఆరావళి పర్వతాన్ని పిలవడం జరుగుతుంది. దాని తర్వాత దాంట్లో పార్ట్ అయిన వన్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ ఘాట్స్, పడమటి కనుమలు అండ్ తూర్పు కనుమలుగా చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి వింధ్య మరియు సత్పురా పర్వతాలని చెప్తారు. సో ఇలా వింధ్య సత్పురా పర్వతాలు మధ్యప్రదేశ్లో, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసి సౌత్ ఇండియాలో, ఆరావళి పర్వతాలు రాజస్థాన్లో, ఇవన్నీ కూడా ఎప్పుడో ఏర్పడ్డాయి. దాని తర్వాత మనకి ఖండ చలన సిద్ధాంతం అంటాం. డ్యూ టు ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, మనకి ఎప్పుడైతే ఇండియన్ ప్లేటు యురేషియన్ ప్లేటు రెండు కొలైడ్ అయ్యాయో, సో అలా ఢీకొనడం వల్ల మనకి టెథీస్ సీ సముద్రం మధ్యగా ఈ రెండు పలకలు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల మనకి ప్రపంచంలోనే అతి నవీన ముడత పర్వతాలు అనేవి ఏర్పడ్డాయి. వీటినే మనం హిమాలయాలని పిలుస్తున్నాం. ద యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ హిమాలయాస్గా చెప్పచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సాత్పురా అనే పర్వతాలు ఎక్కడున్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి, వింధ్యా సాత్పురాల పర్వతాలు. అన్నై ముడి అనేది మనకి సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా చెప్తా. సో ఇది ఎక్కడుందంటే అన్నమలై అనే కొండల్లో ఉంది. అన్నమలై ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ. అండ్ భారతదేశంలోనే అతి పురాతన పర్వతాలుగా ఆరావళిని చెప్తాం. ఆరావళి రాజస్థాన్లో ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఏమంటాం హిల్ స్టేషన్గా మౌంట్ అబు అనే దాన్ని చెప్తాం, అది హిల్ స్టేషన్. కానీ ఆరావళి పర్వతాల్లో ఇంపార్టెంట్ ఏమంటాం శిఖరంగా దేన్ని చెప్పచ్చు అంటే గురు శిఖర్ అనే దాన్ని చెప్పచ్చు. గురు శిఖర్ అనేది ఎత్తైన శిఖరం ఆరావళిలో. ఇంపార్టెంట్ హిల్ స్టేషన్గా మౌంట్ అబుని చెప్పచ్చు. Next one, after the RBI's monetary policy committee meeting held in June 2021, the repo rate is fixed at అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి, అండ్ మార్కెట్లో ఈ మనీ సప్లై అనే దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి మనకి ఆర్బీఐ అనుసరించే పాలసీనే ఏమని పిలవచ్చు అంటే మానిటరీ పాలసీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ద్రవ్య విధానం, ఆర్బీఐ ద్రవ్య విధానం. దీంట్లో మనకి క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ టూల్స్ అని చెప్పేసి ఆర్బీఐ యూజ్ చేస్తుంది. సో దాంట్లో ఒకదానిగా మనం రెపో రేట్ అని చెప్పేసి చెప్తాం. ఇంకొకటి వచ్చేసి రివర్స్ రెపో రేట్ అంటారు. అండ్ ఇంకొకటి బ్యాంక్ రేటుగా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఇలా మనకి వివిధ రకాలైన టూల్స్ని ఈ మానిటరీ పాలసీలో యూజ్ చేస్తారు. సో దానివల్ల ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం, మనీ సర్క్యులేషన్ని కంట్రోల్ చేయడం అనేది ఆర్బీఐ యొక్క ప్రధాన బాధ్యత, వీటిని యూజ్ చేసి. సో రెపో రేట్ ఏంటి అంటే జనరల్గా మనకి బ్యాంక్స్ ఏవైతే మనీని ఏదైతే ఆర్బీఐ బ్యాంక్స్కి మనీని ఇస్తుందో, సో దాని మీద పే చేసే ఇంట్రెస్ట్ రేట్ని ఏమని పిలుస్తారు అంటే రెపో రేట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చిన ఏదైతే మనకి మానిటరీ కమిటీ మీటింగ్ ఉందో, సో దాంట్లో రెపో రేట్ని ఎంతగా పెట్టారు అంటే 4%.
అండ్ రివర్స్ రెపో రేట్ని ఎంత ఉంచారు అంటే 3.75%గా ఉంచింది. సో అది ఇక్కడ మెయిన్ థింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, ద ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? సో ఆన్సర్ వచ్చేసి 2016. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఆదాయ ప్రకటన పథకాన్ని భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ 2016లో ప్రారంభించడం జరిగింది. ఇది ఒక ఆపర్చునిటీ అని కూడా చెప్తుంది. ఎవరైతే 2016కి ముందర ప్రాపర్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ని మెన్షన్ చేయలేదో, పే చేయలేదో, సో వాళ్ళందరూ కూడా అన్డిస్క్లోజ్డ్ ద్వారా మనకి ఈ విండో ద్వారా సో ట్యాక్స్ని పే చేయొచ్చు. అండ్ వాళ్ళకి 45% ఆఫ్ పెనాల్టీ అనేది కూడా విధించబడుతుంది. సో దీన్ని క్లియరెన్స్ తీసుకోవచ్చు, క్లియరెన్స్ చేయొచ్చు ఈ పథకం ద్వారా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 2016. నెక్స్ట్ చూసేటప్పటికి, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ పాసెస్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్? సో మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని ఏ హౌస్ పాస్ చేస్తుంది అని అడిగారు. రాజ్యాంగ సవరణ చట్ట బిల్లుని అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌసా, అప్పర్ హౌసా, బోత్ అప్పర్ అండ్ లోయర్ హౌస్ సెపరేట్లీ అని అడుగుతున్నారు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అప్పర్ అండ్ లోయర్ హౌస్ సెపరేట్లీ. సో జనరల్గా మనకి ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉందో రాజ్యాంగ సవరణ చట్టం, సో దాన్ని ఫస్ట్ లోక్సభలో ఇది రాజ్యసభలో ఒక సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దాంట్లో పాస్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సభలో ప్రవేశపెడతారు. సో ఈ రెండు కూడా అంగీకారం తెలిపిన తర్వాత ద బిల్ ఈజ్ పాస్డ్ బై ద పార్లమెంట్ అంటారు. సో ఒకసారి ఆ బిల్ అనేది పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాని మీద కనుక సంతకం ఇస్తే, ఎసెంట్ చెప్పితే, సో దాని ద్వారా మనకి ఆ బిల్ చట్టంగా మారింది అంటారు. అంటే ఏదైతే రాజ్యాంగ సవరణ బిల్ ఉందో ఒకసారి పార్లమెంట్లో సెర్టైన్ మెజారిటీతో ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లు మీద రాష్ట్రపతి కనుక ఆమోదం తెలిపితే ఆ బిల్లు కాస్త చట్టంగా మారుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, బోత్ అప్పర్ అండ్ లోవర్ హౌసెస్ సెపరేట్లీ. అలాగే మనకి సవరణ చట్టం ఏ ఆర్టికల్ కిందకు వస్తుందంటే ఆర్టికల్ 368. ఏ పార్ట్ కిందకు వస్తుందంటే 20వ పార్ట్. రాజ్యాంగంలోని 20వ భాగంలో ఆర్టికల్ 368లో మనకి రాజ్యాంగ సవరణ గురించి చెప్పబడింది. సో ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ మనకి ఏదైతే చిలాహటి హల్దీబార్ ట్రైన్స్ ఉన్నాయో, చిలాహటి హల్దీబార్ రైల్ రూట్ విచ్ హ్యాస్ బీన్ ఇన్ న్యూస్ కనెక్ట్స్ ఇండియా విత్ విచ్ కంట్రీ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి బంగ్లాదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి బంగ్లాదేశ్ అనేది 1971లో లిబరేషన్ వార్ ద్వారా, బాంగ్లా లిబరేషన్ వార్ ద్వారా ఏర్పడింది. ఆ టైంలో దీనికి సహాయం చేసిన వాళ్ళు ఎవరంటే ఇండియానే. సో ఇండియా బంగ్లాదేశ్ స్వతంత్రానికి సహాయం చేసిందని చెప్పొచ్చు. సో అలాగే ఆ టైంలో బంగ్లాదేశ్ నుంచి కృషి చేసిన వ్యక్తిగా ఎవరిని చెప్తామంటే షేక్ ముజీబర్ రెహమాన్. మనకి ఫాదర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మహాత్మా గాంధీని ఎలా అంటామో, బాంగ్లా పితామహుడిగా, బాంగ్లా ఫాదర్ ఆఫ్ నేషన్గా ఎవరిని పిలుస్తారు అంటే ముజీబర్ రెహమాన్ గారిని పిలుస్తాం. సో దాని తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఇండియా ల్యాండ్ అగ్రిమెంట్ అనే పథకం ద్వారా భారతదేశానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని బంగ్లాదేశ్కి లీజ్కి ఇవ్వడం జరిగింది. సో ఆ ల్యాండ్ అగ్రిమెంట్ అనేది 2015తో ముగియనుండడంతో తిరిగి మళ్ళీ ఈ రెండు కంట్రీస్ కూడా దానిని రీఅరేంజ్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్యలో 3 నదులు ఇంపార్టెంట్గా ఒక కనెక్ట్ చేసి ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి బ్రహ్మపుత్ర, రెండోది గంగా, అండ్ మూడోది వచ్చేటప్పటికి మనకి ఏదైతే బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీ అంటున్నామో తీస్తా అని చెప్పేసి ఆ నదులు ఎక్కువగా దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇది బంగ్లాదేశ్కి సంబంధించిన కొన్ని జియోగ్రఫికల్ ఆస్పెక్ట్స్. అయితే గత ఒక 30 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ అండ్ ఇండియాకి మధ్య అంత ప్రాపర్ రిలేషన్స్ లేవని చెప్పొచ్చు. అయితే దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల బాంగ్లా యొక్క 50th యానివర్సరీ, లిబరేషన్ యానివర్సరీ సందర్భంగా 51వ, నాట్ 50, 51 లిబరేషన్ వార్ సందర్భంగా ఏంటి అంటే మనకి ఇక్కడ కొన్ని సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. దానికి ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యారు. అలాగే బాంగో సాగర్ అనే ఒక యుద్ధ విన్యాసాన్ని నిర్వహించారు. ఆ యుద్ధ విన్యాసంలో ఇండియన్ నేవీ, బాంగ్లా నేవీ కూడా పాల్గొన్నాయి. అలాగే ఇలాంటి ఈ ఈవెంట్స్ యొక్క నేపథ్యంలోనే లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో బాంగ్లా ఇండియా ఒక రైల్ రూట్ని కనెక్ట్ చేయడానికి అని చెప్పేసి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాయి. లాస్ట్ ఇయరే ఆ రైల్ రూట్ని కూడా ప్రారంభించాయి. అదే మనకి చిలాహటి హల్దీబార్. ఇప్పుడు న్యూస్లో ఎందుకున్నాయంటే భారతదేశం తరపున ఒక గూడ్స్ ట్రైన్ ఈ ట్రైన్ రూట్లో ఇటీవల విడుదల చేశారు. అందుకని చెప్పేసి ఇది న్యూస్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ విత్ వ్యూ ఆఫ్ అసిస్టింగ్ అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ఈస్టర్ ఇయర్స్ లివింగ్ ఇన్ ఇండిజెంట్ సర్కమ్స్టెన్సెస్ హూ హ్యాస్ ఓన్ ద హానర్ ఆఫ్ ఫర్ ద కంట్రీ ఇన్ స్పోర్ట్స్ వాజ్ సెటప్ ఇన్ 1982. గత కాలంలో నాటి ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పథకాలు గెలుచుకున్నా మరియు దేశం పేరును నిలబెట్టిన సో అలాంటి ఆటగాళ్ళకి సహాయం అందించడానికి 1982లో స్థాపించబడిన పథకం పేరేంటి అని అడుగుతున్నారు. లైక్ నేషనల్ వెల్ఫేర్ క్లబ్ ఫర్ స్పోర్ట్స్ పర్సనా, ప్రమోషన్ స్కీమా, వెల్ఫేర్ ఫండా, పెన్షన్ స్కీమా అని చెప్పేసి నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్. సో దీని ద్వారా ఏంటి అంటే ఎవరైతే పథకాలు గెలుచుకున్నారో సో ఎవరైతే దేశ ఖ్యాతిని నిలబెట్టారో అలాంటి స్పోర్ట్స్ పర్సన్కి మనకి ఫినాన్షియల్ అసిస్టెన్సీ ఆర్థిక సహాయం అనేది అందించడానికి నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్ అనే దాన్ని 1982లో స్టార్ట్ చేశారు. ఇది తిరిగి మళ్ళీ ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే ఇటీవల పలు ఆటగాళ్ళు మనకి స్టేట్స్ నుంచి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి స్టేట్ కూడా ఏదో ఒక స్కీమ్ని అనౌన్స్ చేస్తుంది. లైక్ అస్సాం ఆల్రెడీ అనౌన్స్ చేసింది తన స్టేట్ తరపు నుంచి ఎవరైతే ఈసారి నుంచి నేషనల్ పథకాలు తీసుకొస్తారో ఇంటర్నేషనల్ పథకాలు తీసుకొస్తారో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాము అని. అలాగే హీమా దాస్కి డిఎస్పీ పొజిషన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ రాష్ట్రంలో ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో వాళ్ళకి 8,000 రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నారు. ఆ 8,000 రూపాయలని ఇటీవల అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వ శర్మ 10,000 రూపాయలకి కుదించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాలసీ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఎవరైతే ఒలింపిక్స్లో మనకి గోల్డ్ మెడల్ని తీసుకొస్తారో వాళ్ళకి 75 లక్షలు అని చెప్పేసి, అండ్ ఎవరైతే సిల్వర్ మెడల్ని తీసుకొస్తారో వాళ్ళకి 50 లక్షలు, ఎవరైతే బ్రాంజ్ మెడల్ తీసుకొస్తారో వాళ్ళకి 30 లక్షలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఒడిస్సా కూడా ఎవరైతే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకొస్తారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఫినాన్షియల్ రాయితీని కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. 1982లోనే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఎవరైతే ఇలా కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరికీ కూడా సాయం అందించడానికి నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్ అనేది స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ.